అవునండి, జీవితంలో ఎవడి పేరు పలికినా మనకి మోసమే చేస్తాడు కానీ మంచి ఎవడ లేదు. ప్రపంచంలో ఎవడైనా మనకి మంచి చేతులు ఉన్నాడంటే యేసు ప్రభు మాత్రమే. అందుకని ఆయన పేరే పలుకుదాం. మిగతా వాళ్ళంతా హోప్లెస్. 1 2 3 అంటారు, జీసస్ జీసస్ అన్నారు. మ్యూజిక్ కూడా ఎక్కడికి పోయారు? రెడీ 1 2 3. ఒకసారి దెయ్యం వస్తుంది. దెయ్యాన్ని చూసి యేసు ప్రభు భయపడ్డాడు, యేసు ప్రభు చూసి దెయ్యం భయపడిందా? ఇప్పుడు మనం ఎవరిని చూసి భయపడాలా? దెయ్యాన్ని చూసా? దెయ్యం ఎక్కడ అరకాడు నో, దొంగట ఆడేస్తున్నారు కొంతమంది, చెప్తున్నారు లేదు అంటున్నారు. అందుకని ఫస్ట్ మా గర్ల్స్ చెప్తారు, తర్వాత బాయ్స్ చెప్దాం. ఎవరు మాట్లాడకండి సుమా, ఓడిపోతారు. 1 2 3 అంటాను, జీఎస్ అని గట్టి అరాల. ఆగా అప్పుడే కదా ఉత్సాహం వచ్చేస్తుంది అమ్మగారు. రెడీ 1 2 3. కలిస్తేనే ఆయన సెద కొట్టచ్చు, కలిస్తేనే అందరూ చివరిగా 5 సార్లు చెప్పు. రెడీ 1 2 3. ఇంకా ఉండు, 5 నిమిషాలు ఇంకా ఉండు. ఎందుకంటే మనం ఎక్కువ ఆ వ్యక్తిని, అందుకని అక్కడ నవ్వుతా చక్క అక్కడక్కడ అంటారా అనే. ఇప్పుడు మన ప్రేమికుడు ఎవరు అని చెప్తారా? నాకు బాగా తెలుసు. పై మాట, పై మాట. ఎవరు పై మాట, ఎవరు లోన్ మాట రెండో రోజు చెప్తాను, అంటే రేపు చెప్తాను. రేపు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు చెప్పబోతున్నాను. చాలా ప్రాముఖ్యమైన అంశం, ఏంటి యువతరం నలిగిపోతున్న అంశాన్ని రేపు డీల్ చేయబోతున్నాను. కనుక ఈరోజు మీరు వచ్చారు, దేవునికి స్తోత్రం. రేపు మీరు ఒక పని చేయాలా, రేపు వస్తున్నప్పుడు చాలా మందిని తీసుకురావద్దు, ఒక్కళ్ళు తీసుకెళ్ళాలి. ఎంతమంది? చాలా మంది అంటారు, అయ్యగారు నేను 10 మంది తీసుకొచ్చేస్తాను. నేను నమ్మను. మీకు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, మీకు స్నేహం ఉంటే, స్నేహానికి వాల్యూ తెలిస్తే, మీకు సెల్ ఫోన్ ఉంటే, ఆ సెల్ ఫోన్లో డబ్బులు ప్రభు కొరకు ఉపయోగించాలని ఆశ మీకు ఉంటే, ₹1 ఉపయోగించి, ఒక్క ఫోన్ కాల్, ఒక్క స్నేహితుడు ఫోన్ చేసి, అద్భుతమైన ఫెస్టివల్ జరుగుతున్నాయి రారా బాబు, మళ్ళీ అలాంటి ఆనందం నీకు పొందుకోలేరు. ఒక్క వ్యక్తిని నువ్వు తీసుకురాగలిగితే రేపు ఎనకల వరకు హాల్ నిండిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నయ్య నువ్వు చెప్తున్నావు కాబట్టి ఎలా కింద మీద పడి నిజంగా నేను ప్రయాసపడి నిజంగా తీసుకొస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి, పూర్తిగా ఎత్తండి. ధైర్యం దమ్మున వాళ్ళు ఎత్తండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మీ ఆశీర్వాదం ప్రారంభించబడింది. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే మనం ప్రభు పని చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇందాక గ్రూప్ డిస్కషన్లో అద్భుతమైన సమాధానాలు వచ్చాయి. ఇంకా మీకు ప్రసంగం అక్కర్లే. బుద్ధి లేని వాళ్ళ లక్షణం ఏంటి అంటే చాలా చెప్పారు. బుద్ధిమంతుల లక్షణాలు కూడా చాలా మంది చెప్పారు. బాయ్స్లో ఒక వ్యక్తి పైకి రండి స్పీడ్గా. ఎవరన్నా కొత్త వాళ్ళు, రాజు యొక్క దినచర్య ఏంటో మైక్లో చెప్తాడు. దినచర్య ఉదయం లేచింది మొదలుకొని పడుకునే వరకు ఏమేం చేస్తావు? మార్నింగ్ నేను లేవగానే నా యేసు ప్రభుని ఎతికి ప్రార్థన చేసుకుంటాను. తర్వాత బ్రష్ చేసుకొని టిఫిన్ చేసేసి నేను వెళ్ళే పనికి ప్రార్థన చేసుకుని వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఆ యొక్క పని ముగించుకున్న తర్వాత సాయంత్రం పూట మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో కాసేపు గడిపేసి మాట్లాడుకొని తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుని ఆ సమయంలో నా ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ దేవుని గురించి మాట్లాడుకుంటూ, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అనేక రకాలుగా చెబుతుంటారు. కానీ వాళ్ళు కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు, కొంతమంది అన్యులు. అంటే వాళ్ళు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి, నేను చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ అమ్మలతో మాట్లాడుకొని వాళ్ళందరితో కలిసి మాట్లాడి స్నేహాన్ని పెంచుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అంటే మన నర్సపేట దగ్గర పక్కన పల్లెటూరు. సాయంకాలం వచ్చేసరికి 6 అవుతుంది. నేను 11 ముందు ప్రార్థన చేసుకుని పండుకుంటాను. ప్రార్థనతో స్టార్ట్ చేస్తాడు, ప్రార్థనతో క్లోజ్ చేస్తాడు. రాముడు మంచి బాలుడు, ఈయన చాలా మంచాడు. కూర్చో. మీ పేరు? ఆశ. చెప్పు, నువ్వేం చేస్తావు? మార్నింగ్ 5 o'clock లెగుస్తాను, ప్రేయర్ చేసుకుంటాను, నెక్స్ట్ మళ్ళీ పడుకుంటా.
మళ్ళీ పడుకొని మళ్ళీ 9 o'clock లెగుస్తాను. 8కి లెగుస్తాను. బ్రష్ చేసి టిఫిన్ చేసి క్లాస్కి రెడీ అయ్యి వెళ్తాను సి లాంగ్వేజ్కి. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ 1 కల్లా అయిపోతుంది. ఇంటికి వస్తాము, తింటాము, పడుకుంటా. పడుకొని మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, లెగిసి ఇంట్లో వర్క్స్ అవి ఉంటాయి అవి చేసేసుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ ఉంటే చర్చ్కి వెళ్తాను. 9కి వస్తాను, మళ్ళీ ప్రేయర్ చేసుకొని 10కి పడుకుంటా. వెరీ గుడ్. ఇద్దరిలో కొద్దిగా వేరియేషన్ మనం చూస్తాం. అయితే మొట్టమొదటి రాముడు మంచివాళ్ళు వచ్చాడు ఇక్కడికి. చాలామంది యవనస్తులకి లేచిన వెంటనే ప్రార్థన చేసుకునే అలవాటు ఉన్నా ప్రస్తుత యావిగేషన్స్ బట్టి ప్రార్థన చేసుకోవడానికి వీలు ఉండడం లేదు. ప్రార్థన చేసుకోవడం ఇష్టమే, ఎందుకంటే దేవుడు కాచి కాపాడతాడు. ప్రభువా స్తోత్రం. ప్రార్థన ఏదైనా ఒకటే. ఒక అమ్మాయి ప్రార్థన చేసిందంట, యావా బొవ్వా ఆమెను అందంట. అది ప్రార్థనే, అంటే తిన్న ముందు చేసే ప్రార్థన. ఓకే, సో దినచర్యలో ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం పండుకునేంత వరకు క్రిస్టియన్ యూత్ కానీ బయట యూత్ కానీ ఇండియా టుడే మ్యాగజైన్ సర్వేలో రాశాడు 50% ఆఫ్ యూత్ తమ జీవితాలకు ఉపయోగపడని వాటి కోసం ఆలోచన చేస్తున్నారట. 50% ఆఫ్ యూత్ 50% ఆఫ్ ద డే వారి జీవితంలో ఉపయోగపడే వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. అంటే జీవితంలో సగము, దినచర్యలో సగము నీ జీవితానికి ఉపయోగపడని వాటి కొరకు నువ్వు ఆలోచన చేస్తే నిన్ను బుద్ధిమంతుడు అంటారా, బుద్ధి లేనివాడు అంటారా? చెప్పాలి, సమాధానం చెప్పాలి. బుద్ధి లేనివాడు అంటారు. మిమ్మల్ని మీ ఇంట్లో ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా బుద్ధి లేనివాడు అని తిట్టారా? చేయొద్దండి చాలు. 1. ఓకే, అమ్మ నువ్వు లేకు చూపరా. అమ్మాయి ఎందుకు తిట్టారు? ఏ సందర్భం? మాట్లాడు అక్కడి నుంచే. అన్నం తింటుంటానా? అక్కడ ఒకరు వెళ్ళి నాకు అందించాల. అదే చెప్తున్నా. పోలి జీవించడం కష్టం అన్నారండి. క్రీస్తుని పోలి జీవించడం కష్టము, అది బుద్ధిహీనత అని చెప్తారు. నిన్ను ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మ మీ నాన్న బుద్ధి లేని గాడిద అని తిట్టారా అంటున్నా? నన్ను ఎక్కువ ఇదే విషయంలో తిడతారు. ఎందుకు తిట్టారు? అది సాధ్యం కాదంటారు. ఏది సాధ్యం కాదు? క్రీస్తుని పోలి జీవించడం, ఒక నిజమైన క్రైస్తవుడిగా ఉండడం కష్టం. అంటే నువ్వు క్రీస్తు కోసం బుద్ధి లేని అనిపించుకున్నావా? ఓకే, నువ్వు శబాష్, నువ్వు కూర్చోవా, నీకు కాదు. ఆయన ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న నిన్ను బుద్ధి లేనివాడని తిట్టారా? జనరల్ గా